ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్ళను వేసి కొద్దిగా నూనె, పసుపు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను 2 పచ్చిమిరపకాయ ముక్కలను కొద్దిగా నీళ్ళను పోసుకుని ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి కలిపి పూర్తిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం బాణలు తీసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఊరిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగిన తర్వాత తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ. మామిడికాయ పప్పుని అందరూ ఎక్కువగా పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటారు. ఇలా కారం వేసి కూడా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.